వాలినప్పుడు, పరిశుద్ధాత్మ మనందరి మీద కొమ్మరించబడినప్పుడు మన జీవితంలో, మన బ్రతుకులో, మన స్థితిగతులు ఎలా ఉంటే తెలుసా? పాపము ఒప్పుకొనుట జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఏం జరిగింది చెప్పండి? పాపము ఒప్పుకొనుట. పాపము ఒప్పుకొనుట, ఒప్పుకోలు అనే శక్తిని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు లభిస్తుంది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పాపం ఒప్పుకోవాలని చెప్పింది. ఈ రోజు చాలా మంది పాపం ఒప్పుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ నిండారుగా పొందలేకపోతా ఉన్నారు. పరిశుద్ధాత్మను పొందుకుంటే పాపం ఒప్పుకుంటా, పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. పాపములను కప్పుకున్నవాడు వాడు అపరాధిగా మిగిలిపోతాడంతే. ఎక్కడుంది ఈ వాక్యం? ఎక్కడుందండి? అది దైవజనుడు అంటే అది. మీరు కూడా ఓకే, మీరు కూడా అప్పుడప్పుడు ఓకే. సామెతల గ్రంథము 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమొందుతాడండి? అలా చెప్పండి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ మీ అందరి మీద కొమ్మరించబడినప్పుడు మీ అతిక్రమములు మీకు తెలియకుండానే మీరు ఒప్పుకొందురుగాక. ఒప్పుకోవాలి. పాపములను కప్పుకుంటే, పాపములు మీలోనే పెట్టుకుంటే, పాపములు మీలోనే ఉంటే కనుక మీరు పరిశుద్ధులు కాలేరు, నీతిమంతులు కాలేరు, పరిశుద్ధాత్మ శక్తి పొందలేరు. పరిశుద్ధాత్మ మీరు పొందుకుంటే కనుక పాపములను ఒప్పుకుంటారు. పాపములను ఒప్పుకున్నవాడు పరిశుద్ధుడిగా మార్చబడతాడు. పరిశుద్ధుడే ప్రభువుని చూడగలడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరిగింది చెప్పండి? పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు, ఆదరణకర్త వచ్చినప్పుడు మనలో ఎటువంటి ప్రభావాన్ని